నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొలిపరలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్ఫూర్తిదాయకంగా జూన్ 12 నుండి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు. మంత్రి నాదెండ్ల మనోహర్. కొలిపర గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొలిపర మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలపై సిబ్బందితో పాటు పేషెంట్స్ స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సంఖ్య మరింత పెరగాలన్నారు. ఈ నెల 18న మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి అవసరమైతే తెనాలి మరియు జీజీహెచ్ ఆసుపత్రుల నుండి కూడా వైద్యులను పిలిపించుకోవాలని, దీనికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని, ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ క్యాంపు విజయవంతం కావాలని ఆదేశించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంత ఖాళీగా ఉండదు లాస్ట్ థింగ్స్ బయట ఇక్కడ జరిగింది ఎక్కడ stock of medicines, everything should be prepared. 18 Sunday you plan. I'll be there personally. Okay? Inform all district doctors who are available, even from Tenali and MDO, and ensure that it's a full-fledged model medical camp on 18th morning. Okay? Start early. You don't want patients to come. You don't want patients to come. దాని అర్థం అదే చాలా పేషెంట్స్ పెట్టుకున్నామంటే మాకు పేషెంట్స్ రావద్దు అనే కదా. వాళ్ళని స్టేబుల్ చేయడానికో లేకపోతే ఇమీడియట్గా మీరు ఏదైనా నెసెసిటీని బట్టి మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రియాక్ట్ అవ్వడానికో మీరు ప్రిపేర్డ్గా లేకపోతే పైకి మీరు వచ్చినట్టే కనపడడం లేదు. నాకు చూస్తే ట్రాష్ ఎంత ఉంది, పేషెంట్ రావడం అంటున్నారు. మరి ఎందుకంత ట్రాష్ ఉంది అక్కడ, ఎప్పటి నుంచి ఉందంట, అర్థం ఏంటి? నిర్లక్ష్యమే కదా. నాకేం చెప్పారు ఇందాక, ఓపీ ఐపీ ఉన్నారన్నారు కదా మీరు, అన్నారు కదా నేను వచ్చినప్పుడు అడిగినప్పుడు. మీరు ఐపీ పేషెంట్ పైన ఉన్నారని చెప్పారా లేదా నేను అడిగినప్పుడు మిమ్మల్ని? అంటే వేరేలాగా నేను కూడా బాగానే ఉందని చెప్పి ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోతా అనుకున్నారా? హెచ్డిఎస్ మీద మీరు చూపించినంత చొరవ ఎటువంటి దాకా మీరు చూపించండి. ఆరో వాటర్ ప్లాంట్ కావాలి, హెచ్డిఎస్ కావాలి, అయ్యా మీరు చేయాల్సిందే. ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టుకుని మనం బ్లడ్ బ్యాంక్ లేకుండా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎప్పుడైనా చెప్పారా కనీసం? లేదన్నా నా దృష్టి తీసుకొచ్చారా? అందుకని ఇల్లు అనుకుంటున్నారు, పొలం లేదు, ఇల్లు లేదు. నేనేమి ఈ మతంలో ఉంటున్నాను. మీకు వేరే కార్డు ఇద్దాం, మీకు వేరే కార్డు ఇద్దాం. తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు, నేను చెప్తాను, మీకు వేరే కార్డు ఇప్పిస్తాం. ఉండేది ఎక్కడ? ఇక్కడ హాస్టల్లో ఉన్నానా? అన్నమయ్య జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గీతా మందిరం నందు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 617వ జయంతి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నమయ్యకి అర్చన గావించి అనంతరం వచ్చిన అతిథులు అన్నమయ్య జీవిత చరిత్ర గురించి మరియు ఆయన రాసిన సంకీర్తనల గురించి ప్రసంగం చేశారు. తర్వాత మే నెల 4వ తారీఖు జరిగిన అన్నమయ్య పాటల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. తదుపరి ప్రముఖ జ్యోతిష్య పండితులు రాళ్లబండి చంద్రశేఖర్కి, నృత్య గురువు చెల్ల యామినికి, సంగీత గురువు కామిశెట్టి పావనికి,
అన్నమయ్య జయంతి సందర్భంగా సంస్థ వారు పూలమాలలతోనూ సెలవులతోనూ ఘనంగా సన్మానించారు. పాటల పోటీలో 60 మంది చిన్నారులకు గాను 25 మందిని, పెద్దలకు 40 మందికి గాను 6గురిని ఎంపిక చేసి వారికి మెమెంటో క్యాష్ బహుమతి ఇవ్వడం జరిగింది. క్యాష్ బహుమతి మొత్తం 31 మందికి కలిపి 7,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేద పండితులు విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ, ఫౌండరిక యాజలు ప్రత్యేక అతిథిగా శ్రీమాన్ పంచాంగ రామానుజాచార్యులు, ఆత్మీయ అతిథులుగా గౌరవాచుల ఆంజనేయ శాస్త్రి, పృథ్వీవెంటి కమల, విఎల్ సుజాత, టీవీఎస్ శాస్త్రి, పర్చూరి సుబ్బారావు, పివి నరసింహారావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఎల్వి అప్పారావు వ్యవహరించారు. ఈ అన్నమయ్య జయంతి కార్యక్రమాన్ని కేవలం పిల్లల్లో భక్తిభావం పెంచడానికి అన్నమయ్య సంకీర్తనాలు ప్రచార నిమిత్తం నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది చాలా ఒక గొప్ప అంశం. ఇంకా అనేక మంది విద్యార్థులు, అనేక మంది మరి ఈ సంగీత కార్యక్రమంలో, సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని భగవన్నామాన్ని చేస్తూ అందరూ తరించాలి అని చెప్పి మరి ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీనివాస్ గారికి, అట్లాగే వారి కమిటీ సభ్యులందరికీ కూడా మా వేద పండితుల ఆశీర్వచనాన్ని అందిస్తూ పై సంవత్సరం ఈ సభా కార్యక్రమాన్ని మరి అట్లాగే ముదుపు జరిగినటువంటి పోటీల కార్యక్రమాన్ని కూడా మొత్తం తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివర గల అన్నదాన సత్ర ప్రాంగణంలో నిర్వహించుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ కార్యక్రమంలో కొండపి వసుంధర, అన్నమయ్య రమాదేవి, రజని, నంబూరి వినతి, సావిత్రి, లక్కరాజు, కనకదుర్గ, మదల సత్యకుమారి, కళ్యాణి, కోగంటి నాగమణి, మూర్తి అనురాధ, బాలత్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు. తమిళ దేశంలో నమ్ ఆళ్వార్ అనే ఒక మహానుభావుడు అవతరించి భగవంతుని యొక్క స్వరూపాన్ని, రూపాన్ని, గుణాలని, సంపదని 4000 పాసురములుగా వారు పాడి లోకానికి అనుగ్రహించారు. వారిని నమ్మాళ్వార్లని అంటారు. వారు అనుగ్రహించిన పాసురములకే ద్రావిడ వేదమని కూడా పేరు. శ్రీ వైష్ణవులందరూ కూడా ఆ పాసురాలని చక్కగా పాడుకుంటూ ఉంటారు. అందులో ఉన్నటువంటి అర్థాన్ని బాగా అవగాహన చేసుకొని భగవంతునికి ఇంకా బాగా చేరువవుతూ ఉంటారు, భగవద్భక్తులు అవుతుంటారు. ఆ పాసురాలని బాగా అన్నమాచార్యులు బాగా ఒడిగిపుచ్చుకొని సంకీర్తనలుగా ఇంచుమించు వారు కూడా 4000 సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి వారి మీద అనుగ్రహించారు. ఈరోజు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నిర్ణయించిన తేదీకి నేను ప్రతి సంవత్సరం తెనాల్లో అన్నమయ్య జయంతి కార్యక్రమం చేస్తుంటాను. దీనికి ముఖ్యంగా తెనాల్లో ఉన్న సంగీత గురువులు నాకు సహకరించి నా యొక్క ప్రోగ్రామ్స్కి వచ్చి వాళ్ళ పిల్లలు కూడా సంకీర్తనలు నేర్పించి మాకు అన్నమయ్య కీర్తనల పోటీల్లో పాల్గొనేట్టు చేస్తున్నారు. ముందుగా మన తెనాల్లో ఉన్న సంగీతం టీచర్లకి మా ధన్యవాదాలు. ఈ సభకి మన ఈవీఎల్ అప్పారావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు కూడా సహకరించి ఈ సభ నడవడానికి ఆయన అధ్యక్షత వహించారు. అన్నమయ్య సంకీర్తనలు చేస్తుంటే పిల్లల్లో భక్తి భావం పెరుగుతుందని చెప్పేసి మా కోరిక. ఈరోజు ఈ మొత్తం ప్రజెంటేషన్స్ ఒక 31 మందికి క్యాష్ బహుమతి ఇస్తున్నాము. ఈ 31 మందికి గాను 7,000 రూపాయలు. ఈ 7,000 రూపాయలు పివి నరసింహారావు అని మా మేనల్లుడు పులిగడ్డ వెంకట నరసింహారావు గారు, ఆయన మా మేనల్లుడు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి ఒక మంచి స్థాయికి వచ్చి మావయ్య ఫోన్ చేశాడు మాకు ఈ పిల్లలకి స్పాన్సర్ని చేస్తా అంటే అలాగే అని చెప్పి మెమోంటోలు క్యాష్ వాళ్ళకి 7,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ శేషన్న విజ్ఞప్తి చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. అర్జీదారుల నుండి అర్జీలను కమిషనర్ శేషన్న స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొంటారని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రభుత్వం జీవన ప్రకారంగా ప్రతి సోమవారం మన పట్టణంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నాం. అందువల్ల ప్రజలకు ఏదైనా కానీ సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యల గురించి
మీరు గ్రీవెన్స్ రూపంలో ఇస్తే కనుక వాటికి వెంటనే పరిష్కారం చేసి మళ్ళీ మీకు రిప్లైస్ ఇస్తాం. ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది, చేస్తున్నాము. ఇంకేదన్నా కానీ ఇష్యూ ఉంటే కనుక మీరు రైట్ చేయొచ్చు. సో దీన్ని గమనించుకోండి. ఒక విషయం, 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒక థీమ్ తోటి ప్రజలకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ ఇంకా ఇతరత్ర అంశాల గురించి కానీ చేయండి అనేసి చెప్పే ఆదేశాలు ఇచ్చినారు. దానికి అనుగుణంగానే జనవరి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలో 3వ శనివారం నాడు 17th నాడు ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ అలాగే బీట్ ఫర్ హీట్ అనే అంశం గురించి చేయాలనేసి ఆదేశం ఉన్నాయి. దానికి అనుగుణంగానే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఆ రోజు కార్యక్రమంలో రాబోతున్న పార్టిసిపేషన్. అందువల్ల అందరూ కూడా కలిసి మా టౌన్ పెద్ద ఎత్తున శుభ్రపరుచుకునే విధంగా సంగతులు కానీ టౌన్లో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ఆ రోజు మంత్రివర్యుల వారు రాబోతున్నారు కాబట్టి లైన్ డిపార్ట్మెంట్స్ ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేయగలిగి మన టౌన్ను స్వచ్ఛత వైపు ఒక అడుగు ముందుగానేటువంటి కాన్సెప్ట్ తోటి మనందరం వెళ్దామనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. సో అందరూ కూడా జాగ్రత్త కావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా డాగ్స్ ఇష్యూ టౌన్లో బాగా ఉంది. దానికి సంబంధించి కూడా మనం ఈ యొక్క ఆపరేషన్లు చేయించేటువంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆపరేషన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. గత 2-3 రోజుల నుంచి డాగ్స్ పడుతున్నాం టౌన్లో. పట్టు చేసి వాటికి స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని డైలీ జరుగుతోంది. ఏ ప్రాంతం నుంచి అటుకు వెళ్ళిపోతామో ఆపరేషన్ అయినాక మళ్ళీ అదే ప్రాంతంలోనే వదులుతాం. ఈ విషయం ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించాల్సి ప్రజల నుంచి కోరుతున్నాం. స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,000 పాఠశాలల్లో జూన్ 12వ తేదీ నుండి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులను భాగస్వామ్యం చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తప్పకుండా నేను ఈ సంవత్సరం వాటిపైన ఒక ప్రణాళికాబద్ధంగా మనం స్కూల్స్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి మనం మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా పౌష్టికాహారంలో ఎక్కడ లోపం లేకుండా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ సన్న బియ్యం ఏర్పాటు చేసి హై క్వాలిటీ రైస్ పిల్లలందరికీ కూడా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కష్టపడి పండించిన మన రైతాంగం. ప్రత్యేకంగా గుంటూరు, బాపట్ల, కొలిపర మండలంలో కూడా చాలా మంది రైతులు మొట్టమొదటిసారి ప్రభుత్వానికి వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్మారు, బీపీటీ వెరైటీని. ఆ బీపీటీ వెరైటీని మేము ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకానికి మేము ఉపయోగిస్తున్నాం. ఆ రోజు కార్యక్రమం కూడా రైతుల చేతుల మీదుగా చేయాలని నేను లోకేష్ గారితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా పాఠశాలకి పిలిపించి, ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని మన బిడ్డలు అందిస్తున్నారు. తప్పకుండా వారికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలుపుకుంటూ బోస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు లక్ష మల్లెల పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. వైశాఖ పూర్ణిమ సందర్భంగా జరిగిన లక్ష మల్లెల పూజ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు నన్నపనేని బాలదుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీ పరుచూరి కృష్ణకుమార్, గణపాటి చంద్రమౌళి తదితరులు పర్యవేక్షించారు. తెనాలి బోస్ రోడ్లో వేంచేస్తున్నటువంటి బాబావారి దేవాలయంలో గత 8 సంవత్సరాలుగా
ఎంతో వైభవోపేతంగా లక్ష మల్లె పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ వైశాఖ మాసము పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని సద్గురు బాబా వారికి మల్లె పుష్పార్చన కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమము ప్రధానంగా లోక కళ్యాణార్థం సకల జనులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖశాంతులతో సకల విధమైనటువంటి యొక్క వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాలి, లోకం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు చక్కగా పండాలి, సస్యశ్యామలమైనటువంటి యొక్క ఆ ఋతువులన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి యొక్క సమయంలో వర్షాభావం, అదేవిధంగా సకలమైనటువంటి జనులు కూడా సుభిక్షంగా ఉండాలని ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాలుగా దేవాలయం కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో దూరాభారం నుంచి మరి పుష్పాలు తీసుకొచ్చి భక్తులంతా కూడా ఉదయం నుంచి వాటిని తొడాలు తీసి ప్రతి ఒక్క పుష్పంతో కూడా ఆ బాబావారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ బాబావారికి ఆ పుష్పార్చనని లక్ష పుష్పార్చన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.